హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కరీంనగర్ ఆర్మీ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనం చేసిన వీడియో వల్ల ఎంతో కొంత ఒక మెయిల్ అయితే జరిగింది. ఏంటంటే అటు నుంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. 28న అడ్మిట్ కార్డ్స్ అని అప్డేట్ చేస్తామని అటు నుంచి మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అదేవిధంగా ఈరోజే అడ్మిట్ కార్డ్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ నేను చెప్పదలిచేది ఏంటంటే అందరూ అడ్మిట్ కార్డు ప్లస్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంది. ఈ రెండు ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన అయితే అవి వర్కౌట్ అవ్వవు. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఇవే తీసుకొని వెళ్ళండి రెండు కూడా. ఓకేనా? ఒకసారి ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అందరూ లింక్ పంపించమంటున్నారు. సో ఆ లింక్ పంపిస్తే ఆఫీస్ సైడ్ లింక్ వస్తుంది, కానీ డైరెక్ట్ అడ్మిట్ కార్డు లింక్ రాదు. సో ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత సో అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్అవుట్ అని ఉంటుంది. ఆ ప్రింట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎప్పుడు ఉంది ర్యాలీ డేట్ అనేది ఒకసారి చూసుకోండి. కొంచెం సైట్ బిజీగా ఉంది కదా, కొంచెం వెయిట్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఎప్పుడు ఉంది అనేది అక్కడ వెన్యూ ఎక్కడ, ఏ స్టేడియం ఎక్కడ, ఏది అనేది మొత్తం ఉంటుంది. ఎప్పుడు ఏ డేట్న రిపోర్ట్ చేయాలి, 11వ తారీఖు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దేనికి అప్లై చేశారనేది చూసుకోండి ఒకసారి, ఏమైనా మిస్టేక్ జరిగిందో. జనరల్ డ్యూటీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా అడ్మిట్ కార్డు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలనే విషయం పైన క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం వెళ్ళాల్సిన సర్టిఫికేట్ల గురించి ఇక్కడ వివరంగా ఇచ్చారు అడ్మిట్ కార్డులో. ఇన్ని రోజులు చాలామంది అడిగారు సర్టిఫికేట్లు ఏమేమి తీసుకెళ్ళాలని. సో వెయిట్ చేయండి, అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. అడ్మిట్ కార్డు వస్తే మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది, వాళ్ళు ఏం మెన్షన్ చేశారు ఎక్కడ అనేది. సో అదేవిధంగా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి, నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఎట్ ర్యాలీ సైట్. ఖచ్చితంగా ఇక్కడ కింద ఏ అయితే వాళ్ళు చెప్పడం జరిగిందో ఆ సర్టిఫికేట్లన్నీ ఖచ్చితంగా ర్యాలీ సైట్కి తీసుకొని వెళ్ళాల్సిందే. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ అడ్మిట్ కార్డు. ఓకేనా? అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ ఒకటి. ఓకేనా? అది కూడా లేజర్ ప్రింట్, మంచి ప్రింట్ తీసుకోండి. కలర్ ప్రింట్ మర్చిపోయి కూడా తీసుకోపోకుండా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో. ఓకేనా? ఒకవేళ 8th క్లాస్ మీద అప్లై చేసిన వాళ్ళు ఉంటే 8th క్లాస్ సంబంధించి మీరు ఏ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేస్తే ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకో. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, ఎస్ఎస్సీది అయితే ఎస్ఎస్సీ మీద ఆ ఎస్ఎస్సీ ప్లస్ ఇంటర్మీడియట్ రెండు తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్స్ అని అడిగారు వాళ్ళు, ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో అని అడిగారు కాబట్టి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒరిజినల్స్ అని అడిగారు, కానీ ఒరిజినల్స్ తీసుకెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సర్టిఫికేట్ పోయే అవకాశం ఉంది. బ్యాగులు తారుమారు అయ్యి లేకుంటే బ్యాగులు ఎటు వెళ్ళిపోయి, ఓకేనా, ఆ ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒరిజినల్ తీసుకెళ్ళినా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎస్ఎస్సీ మెమో కానీ ఇంటర్ కానీ అవి తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అంటే మనకు టీసీ అవసరం లేదు. దాని బదులు బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు కాలేజ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి కాలేజ్ తరపు నుంచి, మనకు టీసీ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ కంపల్సరీగా మీది ఏ క్యాస్ట్ ఏంటి అనేది అది తీసుకోండి. అదేవిధంగా క్యాస్ట్ తర్వాత నేటివిటీ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు, తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవి ఉంటే పర్లేదు, ఏదైనా క్యాస్ట్ అయినా పర్లేదు. అదేవిధంగా మనకి నేటివిటీ, అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ఉంటే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు అనేది మ్యాటర్ అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ప్రూఫ్ లేకుండా మిమ్మల్ని ఎలో చేయరు. ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మినిమం 15 కాపీస్ ఆఫ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. ఓకేనా? 15 ఫోటోలు తీసుకొని వెళ్ళండి. అది కూడా ఎంత సైజ్ అంటే 5x4 cm సైజులో ఉండే ఫొటోస్ తీసుకెళ్ళండి. మళ్ళీ ఒకటి అందరు చేసే మిస్టేక్స్ ఏంటంటే అవి సగం వేరే కాపీస్, వేరే కలర్ ఫొటోస్ వేరే, అంటే మనం అన్నీ సేమ్ ఒకే రకంగా ఉండాలి. వేరే రకాల ఫొటోస్ అనేది తీసుకోకుండా వెళ్ళారంటే మీరు రిజెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ రిజెక్ట్ చేస్తారని చెప్పారు. ఇక్కడ అన్నీ ఒకటే రకమైన ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఫోటో షుడ్ నాట్ బి అటాచ్డ్ ఫోటోగ్రాఫ్ విత్ సన్ గ్లాస్ పెట్టేసుకొని, ఓకేనా, కొంతమంది స్పెట్స్ పెట్టుకొని అలా కొన్ని క్యాప్ పెట్టుకొని అలా ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ తీసుకొని వెళ్తారు. సో ఫ్రెండ్స్, అలాంటి ఫోటోలు రిజెక్ట్ చేయబడతాయి. అదేవిధంగా మన చెవులు కనపడకుండా ఇలాంటివి ఫొటోస్ ఏమైనా అలాంటి ఫొటోస్ కానీ కొంచెం స్టైల్గా దిగిన ఫొటోస్ కానీ అలాంటి ఫొటోస్ తీసుకొని వెళ్తే మేము రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మంచిగా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. 15 కాపీలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ, ఒకవేళ రిలేషన్ సర్టిఫికేట్ కానీ, మీ బ్రదర్ కానీ మీ ఫాదర్ గారు ఎవరైనా ఆర్మీలో చేస్తుంటే ఆ రిలేషన్ సర్టిఫికేట్, సో స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఏమైనా తీసుకొని వెళ్ళండి. సో ఎన్సీసీ సర్టిఫికేట్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చి అఫిడవిట్ అనేది అందరికీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ 18 years బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అఫిడవిట్ అవసరము. సో ఇంకా ఎవరైనా నా యొక్క సజెషన్ ఏంటంటే అందరూ తీసుకొని వెళ్ళండి. అఫిడవిట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీ సైట్లో ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ చేసి తీసుకొని వెళ్ళండి. 10 rupees స్టాంప్ పేపర్ మీద. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ టేక్ ఏ గుడ్ క్వాలిటీ లేజర్ ప్రింట్ అవుట్. ఓకేనా? ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఓకేనా? బ్లాక్ అండ్ లేదా వైట్లో మంచి లేజర్ ప్రింట్ అనేది తీసుకోండి. కలర్ ప్రింట్ అనేది తీసుకోవద్దు. ఇక్కడ నో కలర్ ప్రింట్ అవుట్ విల్ బి టేకెన్. ఓకేనా? కలర్ ప్రింట్ అనేది తీసుకొని వెళ్ళదు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి
మీ యొక్క అడ్మిట్ కార్డ్ని దయచేసి దాన్ని ఫోల్డ్ చేయొద్దు, మలవకుండా అడ్మిట్ కార్డ్ మలవద్దు. సో అది కూడా చెప్పారు ఇక్కడ. మీరు అడ్మిట్ కార్డ్ అనేది పిచ్చి పిచ్చిగా మలిసి అలా చేస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓకేనా, అడ్మిట్ కార్డ్ కూడా ఫోల్డ్ చేయొద్దు. ఇది ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.